మోనోపోలీగా బిజినెస్లో వ్యవహరిస్తూ అసెట్ లైట్గా ఉంటూ పీ రేషియో 30 దగ్గర ఉంటూ అండ్ అలానే ఈ కంపెనీ యొక్క సేల్స్ కానీ గత 2 సంవత్సరాలుగా చూస్తే 2.5 రెట్లు పెరిగింది. దీర్ఘకాలికంగా మంచిగా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అని నమ్మి 250 రెట్లు పీఈ రేషియోని అసైన్ చేశారు. అంతే ఎక్కువగా ఉండేది మార్కెట్ వాల్యూ. కాకపోతే వెంటనే ఒక ట్రిగర్ అనేది వచ్చింది. ప్రభుత్వం వాళ్ళు ఏం తెలిపారు అని అంటే ఐఆర్సీటీసీకి వచ్చే కన్వీనియన్స్ ఫీజులోని సగభాగం రైల్వేస్ వాళ్ళతోటి పంచుకోవాల్సి ఉంటుందని. అయితే ఇలాంటి ఒక ఆంక్షని జారీ చేసిన వెంటనే ఫండమెంటల్స్ ఎంత బలమైనప్పటికీ కూడా ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది దెబ్బతిని వెంటనే మరుసటి రోజే ప్రభుత్వం వాళ్ళు దీన్ని విరమించుకున్నారు, అంటే వెనక్కి తీసుకున్నారు. ఎంత టికెట్ ఫీజుని షేర్ చేసుకోకపోయినా కన్వీనియన్స్ ఫీజు కూడా చాలా పెద్ద మొత్తంలో మార్జిన్స్ అనేది అఫెక్ట్ చేస్తుంది అని ఇన్వెస్టర్స్ భయాందోళనకి చెందిన తర్వాత ఇటువంటి ఒక డెసిషన్ని తీసుకోవాల్సి వచ్చింది. సో బలమైన ఫండమెంటల్స్ ఉన్నప్పటికీ కూడా పాలసీ రిస్క్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది ఇటువంటి బిజినెస్లోకి. 2022-25 3 సంవత్సరాల మధ్యలో కానీ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూస్తే 1800 కోట్ల నుంచి 4675 కోట్లకి 2.5 రెట్లు పెరిగింది. ప్రాఫిట్ కూడా 660 క్రోర్స్ నుంచి 1315 క్రోర్స్ వరకు పెరిగింది. కాకపోతే వాల్యుయేషన్స్ చాలా అబ్నార్మల్గా ఉండడంతో దాన్ని కిందకి దింపడానికి, అంటే ప్రెసెంట్గా ఉండే వాల్యుయేషన్స్ పీఈ రేషియో 30 టైమ్స్ 250 నుంచి 30కి తగ్గింది. పీఈజీ 1.24 టైమ్స్ అనేది ఉంది. అయితే ఈ పర్టికులర్ లెవెల్లో ట్రేడ్ చేస్తున్న ఈ కంపెనీ యొక్క స్టాక్ అనేది ఒక అవకాశం కింద చూస్తున్నారా, లేకపోతే ఇది ఒక ట్రాప్ అని నమ్ముతున్నారా? మీ కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.